ఫిట్నెస్ టెస్ట్ చేసి చాలా వాళ్ళందరినీ పిలిపించి ఐజా పట్టణ కేంద్రంలో ఒక్కరోజు దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఐజా పట్టణ అధ్యక్షులు కంపాట్ భగత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి ఐజా పట్టణంలో ఉన్నటువంటి సమస్యలపై విన్నవించుకున్న ఎలాంటి కార్యాచరణ లేదు. ప్రధాన డిమాండ్లు ఏమంటే ఐజా మండలాన్ని ఐజా పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి. రెవెన్యూ డివిజన్తో పాటు ఐజా పట్టణ కేంద్రంలో డిగ్రీ కళాశాల, 50 పడకల ఆసుపత్రి, అదేవిధంగా చాలా చోట్ల డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కోనోకార్పర్ చెట్లు కానీ, అదేవిధంగా ఈ యొక్క రోడ్డు వెడల్పు కార్యక్రమం, ఉత్తనూరు చౌరస్తా నుంచి ఉప్పల్ చౌరస్తా రోడ్డు వెడల్పు కార్యక్రమం, ఇలాంటి 28 సమస్యల మీద పలుమార్లు స్థానికంలో ఉన్నటువంటి పాలక వర్గానికి ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా ఎన్నో కార్యక్రమాల్లో వీరికి రిప్రజెంటేషన్ ఇచ్చా కూడా ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ లేదు. కేవలం వారం రోజుల్లోనే పాలక వర్గం వీరి యొక్క కాలపరిమితి పూర్తవుతుంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికంగా మీరు ఈ యొక్క మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసి ఈ 28 డిమాండ్లను తీర్మానం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కానీ, గతంలో బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ కానీ, ఎందుకంటే దాదాపు 11 సంవత్సరాలు పరిపాలించిన దాదాపు కోట్ల నిధులు ఐజా నుంచి రెవెన్యూ వచ్చినా ఎలాంటి లాభం లేదు. ఐజా ప్రజలకు ఏం ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం కోట్లాది నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసి ఇక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. వెంటనే మీరు ఈ 28 డిమాండ్లు తీర్మానం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. 20 తర్వాత వచ్చిన కరోనా 2025 అంటే 5 సంవత్సరాలుగా అంటే ఒక్క ఐమాక్స్ బల్బ్ పెట్టడానికి కూడా మనకు ఈ యొక్క మున్సిపాలిటీకి ఇన్ని వేల కోట్ల నిధులు వస్తున్నాయి, కానీ వాళ్ళకు ఒక ఐమాక్స్ బల్బ్ కూడా పెట్టలేకపోతున్నారు. ఏమన్నా అడిగితే మేము అభివృద్ధి చేశామంటారు. కొన్ని వాళ్ళకైతే ఇప్పటివరకు ఒక సీసీ రోడే లేదు. అట్లా మనం చూసుకున్నట్టయితే ప్రతి వార్డులలో ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ కమిషనర్ కానివ్వండి, మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి, సంబంధిత అధికారులు కూడా ఖచ్చితంగా డ్రైనేజీ వ్యవస్థను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అలాగే ఆ డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి.